నేటి ముఖ్యాంశాలు. దంచి కొడుతున్న వర్షం, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. భారీ వర్షానికి అప్రమత్తమైన తాండూరు మున్సిపల్ అధికారులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు. గురు శుక్రవారాలు పాఠశాలలు బంద్, విద్యాశాఖ ప్రకటన. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్. తాండూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా. మల్కాపూర్లో లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తున్న బీఆర్ఎస్ సైన్యం. బషీరాబాద్ మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించిన ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్. పెద్దెమ్ములు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ కాశీనాథ్. పెద్దెమ్ములు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిచ్చయ్య ఆకస్మిక మృతి. సాదాసీదాగా బషీరాబాద్ మండల సాధారణ సమావేశం. గురువారం సాయంత్రం హైదరాబాద్ తాండూరు 1 గంట పాటు రవాణా బంద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావానికి తాండూరు నియోజకవర్గం తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉద్రిక్తంగా ప్రవహించాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండూరు కాగ్నా ఉద్రిక్తంగా ప్రవహించింది. తాండూరు మండలం బేల్కటూరు వాగు రోడ్డుపై నుండి ప్రవహించింది. పెద్దెముల్ మండలం గాజీపూర్, బషీరాబాద్ మండలం జీవన్ దగ్గర వాగు గోనూరు గేట్ దగ్గర గల ఉధృతంగా ప్రవహించింది. కొన్ని వాగులు వంకలు రోడ్డుపై నుండి ప్రవహించడం పట్ల రాకపోకలకు గంటల తరబడి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాండూరు పట్టణంలోని సాయిపూర్, భవానీనగర్, టీచర్స్ కాలనీ, మిత్రానగర్, గ్రీన్ సిటీ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మన తాండూరు స్థితి వాతావరణ శాఖ ముందే హెచ్చరించడం వలన రాత్రంతా భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా కంటిన్యూగా 2-3 రోజులు కురుస్తాయని, రోడ్లన్నీ జలమయం అవుతాయని, అలా వర్షం పడటం వలన ఆ బురద కూడా అవుతుందని, ఆ బురదలో కాలు పెడితే జారి కింద పడవచ్చు, కింద పడటం వలన నడువులు కూడా విరగవచ్చని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడం వలన దుకాణదారులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా వచ్చి వ్యాపారస్తులు మూసుకున్నారు. అది ఇంట్లోనే మంచిగా కప్పుకొని పండుకున్నారు. అయితే వాతావరణ శాఖ ముందే హెచ్చరించడం వలన ఏమండి పాఠశాలలకు కూడా సెలవు ఇవ్వడం వల్ల విద్యార్థులు కూడా స్కూళ్ళకు రాలేదు. అదేవిధంగా షాప్లన్నీ మూసి ఉంచారు. అదేవిధంగా ఇక చూస్తున్నారు కదా, తాండూరు రోడ్ల సంగతి ప్రపంచం అందరికీ తెలుసు. ఎక్కడ గుంత ఉంటుందో, ఎక్కడ రోడ్ ఉంటుందో, ఎక్కడ మోరి ఉంటుందో తెలియదు. అయితే వాతావరణ శాఖ వాళ్ళు ప్రాక్టికల్గా ఎట్లా అన్నారంటే ఈ విధంగా ఇట్లా నడవాలి, ఇట్లా చూసి నడవాలి అని చెప్పారు. చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే ఆ బురదలో జారి కింద పడిపోతారు. పడడం వల్ల నడువులు కూడా విరగొచ్చని చెప్పారు. బేటా స్కూల్ పోతావా నువ్వు? పోతావా? స్కూల్కి ఎందుకు పోలేవు? హాలిడే ఇచ్చిండ్రు, సెలవు ఇచ్చిండ్రు. అట్లా
చాలా దగ్గర ఉన్నాము. వాగు ఉప్పొంగి పొరులుతున్నది, ప్రవహిస్తున్నది ఇక్కడ. అయితే ఆ సీన్ చూడడానికి మన తాండూరు యువకులు చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చిండ్రు. చాలా ఉప్పొంగి ప్రవహిస్తుంది స్పీడ్గా. అయితే ఎడతెరపి లేని వానకు ప్రవాహం చాలా వేగంగా ఉంది. అయితే మన అందరిని అడుగుదాము, ఆ భాయ్ కైసా దిख रहा है ये नज़ारा? कैसे आए? प्राण तांडूर के हैं। हाँ, तो ये नज़ारा देखने के लिए प्राण तांडूर के आए हैं हमारे भाई लोग. और इसका सूर्యులకు మాత్రము చాలా విచారంగా ఉంది. ఇది వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నందు వలన వాళ్ళ ఇల్లీగల్ ఈ దందా మాత్రం ఆగిపోయిందని వాళ్ళు విచారం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడితే కొట్టుకొని పోయింది. మజా తీసుకోండి కానీ దూరంగా నిలబడి దీన్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని దగ్గరికి పోరాదు. ఎందుకంటే ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంది. పక్కన ఇక్కడనే చేపలు అనేది ఉంది. కొంచెం ఇబ్బందికరం అన్నమాట. ఎందుకంటే కొంచెం దీనిపైన కొంచెం అధికారులు కొంచెం ఇక్కడ చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే వాటర్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు పట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది జనాలకి. కొంచెం పైన ఇబ్బందికరం వాటికి చాలా ఇబ్బంది. వానలు ఇంకా మనకి చేయడంలో అర్థం అవ్వట్లేదు. వాతావరణం ఇంకా మనకి ఇబ్బంది ఉంది. ఇంకా 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 వాన వచ్చినా కనుక జనాలు కూడా చాలా పెరిగిపోతున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గురు శుక్రవారాలు 2 రోజులు పాఠశాలలు బంద్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ల పరిశీలన కోసం వెళ్తుంటే ఈ రజాకర్ల ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయడం బాధాకరం అని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ అన్నారు. కేంద్ర మంత్రిని అకారణంగా అరెస్ట్ చేయడం భారతదేశ చరిత్రలోనే మొదటిసారి అని, ఇలాంటి చర్యలు చేయడం అన్యాయమని సుదర్శన్ గౌడ్ అన్నారు. ఈ రజాకార్ల ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు దేశ చరిత్రలో ఏ ఒక్క రోజు కూడా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం పెద్దలు గౌరవనీయులు కేంద్ర కేబినెట్ మంత్రి అయిన కిషన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది తెలంగాణలోనే చీకటి రోజు. కేసీఆర్ మొత్తం రజాకార్ల పాలన నడిపిస్తున్నాడు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఉదయం నుంచి మా రాష్ట్ర నాయకులని, మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, మా కార్యకర్తలని అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయ్యా, నువ్వు చేసిన తప్పు లేకుంటే, కట్టిన డబల్ బెడ్రూమ్లో అక్రమాలు లేకపోతే నువ్వు ఎందుకు మమ్మల్ని పోనీయకుండా అడ్డుకుంటున్నావు? ప్రజలారా గమనించండి. రాబోయే 6 మాసాల లోపల ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణకు. తప్పకుండా ప్రజలందరూ, మీరందరూ గమనించండి. డబల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రెండు కలిసి పేద ప్రజల కోసం పనిచేస్తాయి. అర్హులైన నిరుపేదలకు అందరికీ మా ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా అందరినీ గుర్తించి తప్పకుండా అందరికీ డబల్ బెడ్రూమ్లు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా కేసీఆర్, డబల్ బెడ్రూమ్ నీకు ప్రజలు అడగలేరు. నువ్వు పెట్టిన స్కీమ్ ఇంతవరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? ఈ రాబోయే రోజుల్లో తప్పకుండా అర్హులైన నిరుపేదలకు అందరికీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేస్తాను? అవసరం వస్తే అరెస్ట్ చేస్తావు, మేము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. పేద ప్రజల పక్షాన నిలిచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొక 2 మాసాలు 3 మాసాల్లో నువ్వు దిగిపోతావు. తప్పకుండా వచ్చేది మా ప్రభుత్వమే. తప్పకుండా అర్హులైన నిరుపేదలకు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే నువ్వు ఈరోజు మా కేంద్ర మంత్రిని అరెస్ట్ చేసినావో, ఈరోజు తెలంగాణకు చీకటి రోజు. తెలంగాణ ఉద్యమంలో నీ ఒక్క కుటుంబమే కాదు, భారతీయ జనతా పార్టీ అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థులు పోరాడుతూ వచ్చిన తెలంగాణకు ఎవరి పాలన అయిందంటే కేవలం నీ కుటుంబ పాలన అయింది. ప్రజలారా గమనించండి. మళ్ళా మోసం చేయడానికి మళ్ళీ వస్తున్నారు మన ముందుకు, వేరే రకాల పేరు చెప్పి. ఈసారి తప్పకుండా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారీగా కురుస్తున్న వర్షానికి తాండూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ షమీవుల్లా, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ పాటిల్ పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్ల నుండి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలా 6గురిని సురక్షిత ప్రాంతానికి పంపించామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మున్సిపల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08411272021 కు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈ కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సార్, మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మరి ఏ ఏర్పాటు చేసారో మనం వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పండి సార్, కంట్రోల్ రూమ్తో పాటు మీరు ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు జనం కోసం? హెవీ రేంజ్ మీద ప్రికాషనరీ మెజర్ తీసుకుంటాము. రౌండ్ ద క్లాక్ శానిటేషన్ నడుస్తుంది. ఎక్సెప్ట్ 8 అవర్స్, 24 hours. ఎక్సెప్ట్ 8 అవర్స్, ఎక్సెప్ట్ 16 అవర్స్ మొత్తం శానిటేషన్ నడుస్తుంది. ఆల్రెడీ స్టార్టెడ్. ఇన్అండేటెడ్ ఏరియా విజిటెడ్. డెలాబరేటింగ్ హౌసెస్ కండిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నది వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఎన్ని టీంలు తయారు చేశారు? 4 టీమ్స్ తయారు చేసేసి, 4 టీమ్ తయారు చేసి శానిటేషన్ చేస్తాను. కంటిన్యూ శానిటేషన్. ఇన్అండేటెడ్ ఏరియా విజిట్ నేను చేస్తాను. అక్కడ ఏం చర్యలు తీసుకుంటాను. షిఫ్టింగ్ ఎంతమంది? షిఫ్టింగ్ సార్, షిఫ్టింగ్ ఎంతమందిని చేశారు సార్? ఇప్పుడే ఒక ఫ్యామిలీ షిఫ్ట్ చేసి వచ్చినండి. అదే ఎన్ని 6 మెంబర్స్ షిఫ్టెడ్. ఒక సేఫ్ ప్లేస్లో షిఫ్ట్ చేసి వాళ్ళకి ఫోన్ వచ్చినాక పోయినారా లేకపోతే ఇది నాది సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ విజిట్ నాది దగ్గర ఉంటుంది.
ఆ రెగ్యులర్ విజిట్లో అది నా నోటీస్ వచ్చింది, నేను చూసిన ఆల్రెడీ ఆ ఫ్యామిలీ షిఫ్టెడ్ సేఫ్ ప్లేస్. అయితే చూస్తున్నాం ఇంకా ఏమైనా వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళకు వెకేట్ చేపిస్తాం, బోరు కానీ వెకేట్ చేపిస్తాం, సేఫ్ ప్లేస్లో షిఫ్ట్ చేస్తాం. వాళ్ళకి ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం, వాటర్ ప్రొవైడ్ చేస్తాం, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాం. అదే కిలో బండారాలు హోటళ్ళ వాళ్ళకు కూడా మీరు ఏమైనా సజెషన్ ఇస్తున్నారు? నేను విజిట్ చేయగానే చెప్తాను కదా, విజిట్ చేస్తూనే ఉన్నాను. నోటీస్కి వస్తే ఇస్తాం. నేను వచ్చేసి 10 days అయింది కదా, జస్ట్ బిఫోర్ 10 days. సో మొత్తం చూడాలి కదా, చూసిన తర్వాత చేయాలి. స్టార్ట్ అయింది నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. దాని మీద ఇమీడియట్ చర్యలు తీసుకున్నాం. కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసినాం, ఆల్రెడీ నంబర్ ఇచ్చేసినాం. ఆ నంబర్కి ఎవరైనా వచ్చి రెస్పాన్సిబుల్. అది కాకుండా ఒక కాంప్లైంట్ బాక్స్ కూడా పెట్టినాం. దాంట్లో ఏది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీద ఏదైనా లైటింగ్ ఉన్న శానిటేషన్ వాటర్ సప్లై ఏదైనా కాంప్లైంట్ వాళ్ళు ఇవ్వచ్చు. దానికి రెటిఫికేషన్ సంబంధించిన అధికారి వచ్చి దానికి రిప్లై వెంటనే స్పందించడానికి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్తున్నారు. మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ ఆర్ బీన్ డన్. ఇట్ ఈస్ స్టార్టెడ్ అండ్ మీన్ వర్కింగ్. జనం కోసం 6 నిమిషాలు పనిచేస్తామని చెప్తున్నారు. వాళ్ళ సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వర్షం పడుతుంది కదా, చెప్పండి సార్. ఇది కంట్రోల్ రూమ్ దేనికోసం జరిగింది? అది వర్షాలు అవి పడుతున్నాయి కదా, బయటకు వెళ్ళి నీళ్ళు ఇల్లాడని, లేకపోతే కూలిపోయిందని, లేకపోతే ఇంకేమన్నాని ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్పగానే కంప్లైంట్ చేయగానే మురుగు కాలువలు కూడా ఎక్కడైనా కానీ పైన నిలిచిన నీరు గురించి ఇంకా ఎప్పుడో మనుషులను పంపించేస్తుంది. కంప్లైంట్ చేస్తే అది ఎవరిది ఎక్కడ ఏరియా తెలుసుకొని మన వాళ్ళని పంపించేసి క్లీన్ చేసి ఇంకా రాలే ఎటువంటి. కానీ ఇది పబ్లిక్ గా పోయిందా లేదా? ఇది అందరికి తెలిసిందా లేదా? మీరు ఎట్లా తెలిసింది? అందరికి మెసేజ్ పెట్టినరంట. అయితే ఇక్కడ నంబర్ ఉంది, ఆ నంబర్కి ఎవరైనా కానీ ఆపదలో ఉన్న వాళ్ళు ల్యాండ్ ఫోన్కి దేనికి చేసినా కానీ మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళు ఆ సమస్యను తీరుస్తామని చెప్తున్నారు. అదే పాత ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ, కూలిపోయే ఇళ్లలో కానీ, ఒకవేళ ఇల్లు కూలిపోయినా ఇది పంపించేశారు అందరికీ. నంబర్ 1 స్కూల్ సైట్. అయితే అక్కడ చాలా నీళ్ళు నిలబడి ఉన్నాయి, ఆ మోకాళ్ళ వరకు నీళ్ళు ఉన్నాయి. అయితే డ్రైన్ చిన్నగా ఉంది, అక్కడ చాలా నీళ్ళు. స్కూల్లో నుంచి చాలా పెద్ద ప్రవాహం పోతుంది. మరి దాని గురించి ఏమైనా పట్టించుకుంటారా? మనం పంపించి ప్రస్తుతం నీళ్ళు పోవడానికి చేస్తాం సార్. నీళ్ళు పోవడానికి అయితే క్లియర్ చేసేస్తాము. ఆ మోరి గీరంటే తర్వాత, కానీ ఇప్పుడు నీళ్ళు పోవడానికి అయితే క్లియర్ చేస్తాం సార్. అది కూడా ఎంబడే చేస్తాం సార్. అంటే తక్షణం వాళ్ళు ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే వెంటనే స్పందిస్తున్నారు వాళ్ళు. అయితే ఫస్ట్ ఫోన్ మనమే చేసినాము, ఎవరు కూడా రాలేదు ఇంతవరకు. అయినా కానీ ఎవరైనా కానీ ఫోన్ చేసి వాళ్ళకి తెలిపినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తీరుస్తామని చెప్తున్నారు. అయితే ఇటువంటి సేవను జనాలందరూ వినియోగించుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. ఇది 24 hours 24 అంటే 24 గంటలు ఎప్పటి వరకు అయితే ఈ వర్షాలు కురుస్తూ ఉంటాయో అప్పటి వరకు ఈ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అయితే ఈ నంబర్ను, ఈ సేవలను వినియోగించుకోవాలని వాళ్ళు తెలుపుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షానికి తాండూరు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా తెలిపారు. విద్యుత్ స్తంభాల దగ్గర ప్రజలు ఉండరాదని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు నివసించరాదని చైర్మన్ కోరారు. మున్సిపల్ ద్వారా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08411272021 ఫోన్ చేసి తమ సమస్యలను తెలపాలని పట్టణ ప్రజలకు మున్సిపల్ చైర్మన్ సూచించారు. మనతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా గారు ఉన్నారు. అయితే ఎడతెరిపి వర్షాలు మరి ఏ విధంగా వాళ్ళు జాగ్రత్తలు చెప్పబోతున్నారు జనానికి అది తెలుసుకున్నాం. మనం ఏమేమి చేస్తున్నారు, మున్సిపాలిటీ తరఫున వాళ్ళు కూడా ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో తెలుసుకున్నాము. నమస్కారం మేడం. చెప్పండి మేడం, మీరు మరి వర్షాలు కురుస్తున్నాయి కదా, మరి దాని గురించి జనానికి ఏమేమి చెప్పాలన్నారు? పాత ఇళ్ళు అవి ఉంటాయి కదా, వాటి గురించి. తాండూరు ప్రజలందరికీ నమస్కారం. భారీ వర్షాలు, ఎడతెరిపి లేని వర్షాలు గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఇంకా 2-3 రోజులు ఇలాగే ఉంటాయని కూడా వాతావరణ శాఖ నుంచి తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ ఎలాంటి వారి పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేసుకోవాలని, అలాగే చిన్న పిల్లలు కానీ
ఇంకా ప్రజలందరూ ఇలా ఎలక్ట్రిసిటీ పోల్స్ దగ్గర కానీ ప్రయాణికులు నదులు వాగులు అలాంటివి దాటే సమయాల్లో కానీ కొంచెం జాగ్రత్తలు వహిస్తూ ఈ వర్షాకాలం దృష్ట్యా తగిన చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లులు ఉంటాయి కదా, గత కొన్ని సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి పాత ఇల్లులు ఈ వర్షాలకి నాని ఎక్కడ కూలిపోతాయో కూడా తెలియని స్థితిలో ఉంటాయి. కాబట్టి వారందరూ అలాంటి ఇళ్లలో నివసిస్తున్న వాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాంటి శిథిలావస్థలో ఇల్లులు ఏమైనా ఉంటే కనుక మాకు తెలియజేస్తే వాళ్ళకి ఎక్కడైనా షిఫ్ట్ చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని కూడా ముందస్తు చర్యల కోసం కూడా మేము వారికి సూచన తెలియజేస్తున్నాము. అలాగే మున్సిపాలిటీలో కూడా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి సమస్యలున్న వాటర్ విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఇంకా ఏదైనా ముందలో పేద ఏమంటారు తెలియని చదువుకోలేని చాలామంది ఉన్నారు. వారి కుటుంబాలలో ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వాళ్ళ సహాయం కోసం మా కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే మేము వారికి తగిన చర్యలు తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని ఏరియాస్లలో డ్రైనేజ్ కానీ ఇంకేమైనా నిండుకుపోయి వాటర్ సమస్య ఇళ్లలోకి కానీ వస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా క్లియర్ చేపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరికీ ఇంకో విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో కొంచెం మన అవుట్ సైడ్ హోటల్స్ కానీ వాటన్నిటిలో కూడా ఈ ఈగలు వాలడము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కొనుక్కొని రావడం వచ్చి తినడం వల్ల మన ఆరోగ్యాలు కూడా పాడవుతాయి. ప్లస్ ఇంట్లో కూడా వాటర్ని కొంచెం గోరువెచ్చగా అయినా సరే చేసుకొని తాగితే ఈ సీజనల్ డిసీజెస్కి మనము అటాక్ కాకుండా ఉంటామని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా మున్సిపల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాను. 08411 272021 ఈ నంబర్కి కాల్ చేసి ఎలాంటి సమస్యలైనా మీరు ఫోన్ చేసి చెప్పగలరు. ఇన్ కేస్ ఆ నంబర్ కలవనిచో మా నంబర్ కూడా కాల్ చేసి మీ వివరాలు తెలియజేయగలరని కోరుకుంటున్నాను. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నేతలు లోతట్టు ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు చేపట్టారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ బీసీసీఎల్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్ తదితరులు గ్రామంలో పర్యటించారు. స్థానిక నేతలు యువకులతో కలిసి సైన్యంగా గ్రామంలోని భవానీ కాలనీలో పర్యటించి ప్రజలకు తగు జాగ్రత్తలు సూచనలు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాకాలంలో భవానీ నగర్ లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చంద్రశేఖర్ గౌడ్, హసన్ పటేల్ కాలనీలో ఇంటింటికి తిరిగి ప్రజలను పలకరించారు. వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్లలోకి నీరు వస్తే బాధితులు సురక్షితంగా ఉండాలని, అవసరమైతే తమను తప్పకుండా సంప్రదించాలని కోరారు. అన్ని వేళలా తమకు అండగా ఉంటామని భరోసా అందించారు. దీంతో భవానీ నగర్ కాలనీ వాసులు బీఆర్ఎస్ నాయకులను అభినందించారు. जो भी है तुम्हारे हम लोग हेल्प करते हैं, यहाँ पे रहते अन्ना भिजा बोल के हम डोर टू डोर फिर मैं आरसी गौड़ रघु गौड़ सब जने आ गए। कुछ भी रहा तो आपको फोन करते हैं ना हम लोग। ठीक है అన్నా 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 అన్న టైం అన్న ఏం లేదన్నా ఒక 1 minute మీరు వీడియో కాల్ చేసి జస్ట్ ఒక వాటర్ అంటే చూస్తే ఓకే ఓకే అన్న ఓకే ఈ వీడియో ఇక్కడ వీడియో అన్ని తీసి నీకు నేను సెండ్ చేస్తాను అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. కింద వాటర్ కూడా దిగాను బాబా తీసి అధికారులను ఆర్డర్ చేసి పెట్టమని చెప్పాలి. నేను అదే చెప్తే నేను మల్కాపూర్ గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ ఆర్సి గౌడ్. ఈరోజు ఈ వర్షాల సందర్భంగా ఉదయం మన ఎమ్మెల్యే గారు కానీ మన నాయకులు మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందులో మేము కూడా వాళ్ళకి ఫోన్ చేసి అన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతి సంవత్సరము మల్కాపూర్ గ్రామంలో భవానీ కాలనీ ఎప్పుడు మునగడమే తప్ప అక్కడ వర్షాకాలం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి అన్నయ్యకు ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది.
ఇప్పుడు అన్నయ్య గారు కూడా మాట్లాడారు, మన ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి అక్కడ ఎలాంటి ఆపదలు ఉన్నా మన కాదు మండల్ తక్షణ ఆర్డీఓ గారు కానీ తక్షణ పరిష్కారం కోసము ఎంఆర్ఓ కానీ మీరు అలర్ట్ ఉండండి. మీరు అక్కడనే 2 రోజులు తిష్ట వేసి ఉండి అక్కడ పరిష్కారాన్ని మీరు చూసుకుంటూ ఉండండి అని అన్నగారు చెప్పడం జరిగింది. ఈ వర్షాకాలం ఇదే విధంగా ఉంటే మనకు మునుముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనకు ఇప్పుడు లేకున్నా ఇంకా 6 నెలలకో ఇంకో సంవత్సరంకో కానీ మనకు దీనికి తక్షణ పరిష్కారం, శాశ్వత పరిష్కారం చేస్తానని మన ఎమ్మెల్యే గారు మాటిచ్చారు. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలని మీ అందరితో కోరుకుంటున్నాను. ఈరోజు మల్కాపూర్ గ్రామంలో అంటే గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు పడడం వలన మల్కాపూర్ గ్రామం భవానీ కాలనీలో ప్రతి సంవత్సరం ఈ భవానీ కాలనీలో వచ్చి మన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెళ్ళి భవానీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఏ ఆపద రానట్టు చూసుకోండి. ఒకవేళ ఇండ్లలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటే కూడా ఇక్కడ ప్రైమరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ వాళ్ళకు ఉండడానికి మరియు తినడానికి కూడా అరేంజ్మెంట్ చేయండి. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామని కూడా ఇంతకుముందు మేము ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. అన్న హామీ ఇచ్చిండు, ఈ భవానీ కాలనీకి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామన్నారు. ఇక్కడ ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరికి మీరు ఇంట్లో నాణ్య వస్తువులే కానీ ఇంకోటి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోండి. మీరు అలర్ట్గా ఉండండి. ఏ పరిస్థితుల్లోనైనా ఎప్పుడైనా కూడా మీకు ఏ వర్షం వచ్చే ఛాన్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి. మిమ్మల్ని ఆదుకోవడానికి మేము ఉంటాము. మా ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఎనీ టైం మీకు ఆదుకోవడానికి రెడీ ఉన్నాము. నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, మీరు జాగ్రత్త ఉండాలి. మీరు మీ పిల్లల్ని ఒకవేళ మీ ఇండ్లు ఒకవేళ పైన ఉంటే ఇల్లు ఖాళీ చేసి పోతే కూడా వేరే ఇండ్లలో ఉంటే కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వేయించాలని కూడా ఎమ్మెల్యే గారిని చూడడం జరిగింది. ఈ వర్షాకాలం తర్వాత బ్రిడ్జ్ వేయించి దీనికి పర్మనెంట్ పరిష్కారం కూడా చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. మీరు భవానీ కాలనీలో అందరూ అప్రమత్తంగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా మేము మీకు సహాయపడడానికి రెడీ ఉన్నాం. నాడు ఇక్కడ భవానీ కాలనీలో వర్షము ఎప్పుడు మొదలైనప్పటి నుంచి చాలా అవుతుంది. ఇక్కడ కొంచెం వర్షం పడ్డ కూడా ఈ రోడ్ల పూర్తి పోయే నీళ్ళు మొత్తం ఇందులో పోతున్నాయి. మాకు ఒకటి మోరీలు ఒకటి చేసి ఆదుకునాలి. మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మన మండల నాయకులు కానీ మన అధికారులు ఎవరైనా కూడా ఇక్కడ మనకు బోరింగ్ చేసి మాకు సదుపాయాలు జర మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. అందు గురించి విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షాలు వచ్చినాయి అంటే అయిపోయాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, మొత్తం వండుకునేటి సామాన్లు మొత్తం నానిపోతాయి. ఎప్పుడు వస్తాయి? రాత్రి వండుకునేటప్పుడు కూడా వర్షం వచ్చిందంటే మనం అప్పుడు ఏం చేయాలి? అందు గురించి ఇప్పుడు వాడవాడ మొత్తం ఇల్లు తిరిగి చెప్పడం జరిగింది. అందు గురించి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందు గురించి మేము తిరుగుతున్నాము. అందరూ అలర్ట్గా ఉండాలని మనది. బషీరాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ను గురువారం ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ ప్రారంభించారు. వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ, బషీరాబాద్ సర్పంచ్ పూడూరు ప్రియాంక శ్రవణ్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీసుకోపో తర్వాత చెప్తున్నా
ఇది మీటింగ్ ఆఫీసుల గురించి కాదు, ఇది దుఃఖం అవన్నీ. పెద్దెముల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా కాశీనాథ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులకు సమాచారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దెముల్ మండల ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ స్టేషన్ సెల్ నంబర్ 8712670053 గల నంబర్కు ఫిర్యాదు చేసి సమస్యలను వివరించాలని కోరారు. శాంతి భద్రతల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. మన ఏదైతే గవర్నమెంట్ నంబర్ 8712670053 నంబర్ ఇప్పటికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. గుండెపోటుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుచ్చయ్య మృతి చెందిన సంఘటన పెద్దెముల్ మండలం నాగులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాగులపల్లి గ్రామానికి చెందిన కోమటి బుచ్చయ్య అర్ధరాత్రి గుండెపోటు గురి కావడంతో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాండూరు వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గమధ్యంలో బుచ్చయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బషీరాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీపీ కరుణా అజయ్ ప్రసాద్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంటు, రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణం, త్రాగునీరు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడం చేతుల మీద ఇనాగ్రేషన్ చేసుకుందామని అనుకున్నాం, కానీ కొన్ని వర్షాల కారణంతో మేడం రాలేకపోవడం జరిగింది. కానీ మనం అందరం కలిసి ఈరోజు ఈ ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిన విషయమే, జెడ్పీ నెల్లూరు నుంచి మేడం 2014 నుంచి 2018 వరకు దాదాపు 50 కోట్ల వరకు మన మండలానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టర్మ్లో కూడా 2018 నుంచి 2023 వరకు 7 కోట్ల వరకు మన మండలానికి కేటాయించడం జరిగింది. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లోనే మన మండలం చాలా బ్యాక్వర్డ్ మండలం కావున అభివృద్ధి చెందాలంటే మనకు ఫండ్స్ ఎక్కువ ఉండాలని ఆలోచించి అడిగిన వెంటనే అన్నీ కూడా మేడం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో చూస్తే కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని గ్రామంలో, అన్ని మండలంలో కూడా అభివృద్ధి పనులు మంచిగా చేసి సంక్షేమ పథకాలు కూడా పబ్లిక్కి అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశం ద్వారా మన దృష్టిలో వచ్చిన అన్ని సమస్యలు కూడా ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ నెక్స్ట్ జనరల్ బాడీ వరకు సాల్వ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశం దాని గురించి పెట్టడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి సమస్యలు రాకుండా వాళ్ళు ఈ జనరల్ బాడీలో మన దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఏఈస్ కానీ ఎవరైనా ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళతో సమస్యలు సాల్వ్ కావాలనుకుంటే అట్లీస్ట్ హైయర్ ఆఫీసర్స్కి దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కూడా సమస్యలు సాల్వ్ చేసే విధంగా అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. ఈ వర్షాకాలంలో ఎలక్ట్రికల్ ప్రాబ్లం చాలా ఉంటుంది, కానీ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ఆ హెడ్ మాస్టర్ కూడా నేను మొదలని లీవ్ పెట్టారు. ఇంకోటి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం అయింది కదా, వాళ్ళకు ముందే మనం తెలుగు ముందు నుంచి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి వాళ్ళు కనీసం చెప్పాలి కదా. ఎనీ టైం బయటనే అసలు వాళ్ళు క్లాస్ కూడా చెప్పాలి సార్, వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు అంత పర్సెంటేజ్ పడిపోయిందంటే వాళ్ళ వల్లనే కదా. ఈ విషయంలో దేవ గారిని కూడా సూచించడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లాలో ఉత్తీర్ణ శాతం తగ్గింది కాబట్టి మీరు ఏం యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు, ఈ సంవత్సరం ఏ విధంగా చేస్తారని డిఓ గారు అడగడం జరిగింది. త్వరలోనే అందరికీ ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీల
అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో చాలా మంది చూస్తున్నాము, గతంలో కూడా చూశాము. గతంలో ఉన్న రోజుల కంటే ఇప్పుడున్న రోజులకు గ్రామాల్లో కూడా చాలా నీట్గా గ్రామాలు తయారైనాయి. ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మీరు ఆలోచించే విషయం ఇంకోటి ఉంది. ఇక్కడ గౌరవ సర్పంచులందరూ ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఏదో ఒక సమస్య గురించి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ సమస్య గురించి మీరు మాట్లాడే ముందు ఒకటి రిటర్న్ మీరు ఇచ్చినట్లయితే దాని మీద మీరు సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామంలో ఈ సమస్య ఉంది, మీరు ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారు, ఒకవేళ నుంచి అవుతారా కాదా, కాకపోతే మీ నుంచి కాదని చెప్తే పై ఆఫీసర్లను అడుగుతాం. అది మన చేసే ఏం లేదు. మనకు సెంట్రల్ నుంచి స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ మనం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తున్నాం అంతేగాని ఇప్పుడు అట్లీస్ట్ మనం కూడా మండలి నుంచి రిక్వైర్మెంట్ పంపిస్తున్నాం మనకు ఎక్కువ ఫండ్స్ కావాలని. అయినా కూడా మనకు వచ్చిన ఫండ్స్ అన్ని కూడా ఎంపీటీసీలు కానీ అంత రిక్వైర్మెంట్ ప్లేసెస్ లో డెవలప్మెంట్ వర్క్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఎక్కువ ఫండ్స్ కావాలంటే ఎమ్మెల్సీ గారిని, జడ్పీ చైర్పర్సన్ మేడం గారిని, ఎమ్మెల్యే గారిని అన్ని మనం చేసుకోవాలి అంతే. కానీ ఇప్పుడు ఉన్న వర్క్స్ ఫండ్స్ అయితే మనం అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి ఈక్వాలిటీగా 9 గంటలకి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్ లో ఒక 5 అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ చంద్రబాబు మీటింగ్లో మీ అందరూ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ముందుగా ఇది రైనీ సీజన్ కాబట్టి నిన్న నుంచి వర్షాలు అనేవి బాగా పడుతున్నాయి. రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా పడే అవకాశం ఉన్నది. సో ప్రతి విలేజ్ లో మట్టి ఉన్నాయి, అంటే మట్టితో కట్టిన ఇల్లు కానీ ఇలా ఉన్నాయి. అవి నానిపోయి 3 రోజులకి మట్టి గోడలు నానిపోయి కింద పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పాలకవర్గం, సర్పంచ్ గారు, ఎంపీటీ గారు అండ్ వార్డు మెంబర్స్ మరియు పంచాయత్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆ గ్రామాలలో అవైలబుల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పాత ఇండ్లు ఏవైతే ఈ శిథిలావస్థలో కూలిపోయే అవకాశం ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులన్నింటినీ కూడా వాళ్ళందరినీ గ్రామ పంచాయతీలో కానీ లేకపోతే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ స్కూల్స్లో కానీ ఇప్పుడు ఈ రోజు రేపు కూడా హాలిడేస్ ప్రకటించారు. తాండూరుకు 3 కిలోమీటర్ల లోపే సర్వే నంబర్ 52 తాండూరు హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై 6 మోరీల నాల మూసుకుపోవడం పట్ల రోడ్డుపై నుండే వర్షపు నీరు ప్రవహించింది. దీంతో సుమారు 1 నుండి 2 గంటల పాటు తాండూరు హైదరాబాద్ రవాణా బంద్ కావడం జరిగింది. అధికారులు పెద్ద గుంతలు ఉన్న ప్రాంతంలో సూచికలను ఏర్పాటు చేశారు. ఒక 6 మోరీల నాల ఉండినది ఒకప్పుడు. అయితే అది పూర్తిగా మూసివేసి కట్టడమైనది. అక్కడ ప్రైవేట్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కట్టడం వలన అక్కడ పైనుంచి వచ్చే నీళ్లు, వర్షపు నీళ్లు ఇక్కడ పోవడానికి సౌకర్యం లేనందువలన ఏమవుతుందంటే ఇది రోడ్డు పై నుంచి ప్రవహిస్తుంది. అది ఎప్పుడైతే రోడ్డు పై నుంచి ప్రవహిస్తుందో రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయి. ఇక్కడ చిన్న బండ్లు కానీ పెద్ద బండ్లు కానీ పోనంత ఇంత కనీసం అంటే ఓ 3 ఫీట్లు పైనుంచి ఇక్కడ నుంచి పోతుంది, నీళ్లు పోతాయి, ప్రవాహం పోతుంది ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ ఉన్న మోరీని మూసివేయడం వలన అది ఎలా మూసివేసారో, ఎవరు మూసివేసారో కానీ అది మాత్రము ఇక్కడ 6 మోరీల నాల ఉండవలసింది. ఇక్కడ నీళ్లు పోవడానికి అస్సలు లేదు. ఇంకా రేపటికి ఇంకా కట్టడాలు ఇక్కడ కడుతున్నారు. ఆ విధంగా కట్టడం వలన ఇంకా ఇక్కడ చాలా నీళ్లు జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇటు ప్రమాదాన్ని అధికారులు, అధికార యంత్రాంగము పరిశీలించి దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే కాకుండా అటు మనం వెనుక వైపు చూస్తున్నాము. అయితే ఇక్కడ మాత్రం పైనుంచి వచ్చే నీళ్ళు ఇటు నుంచి పోతాయి, ఈ 6 మోరీల నాల. అయితే ఈ విధంగా అక్కడ కూడా కట్టడం వల్ల ఏమైందంటే ఆ నీళ్ళు అటు నుంచి ఆ సైడ్ నుంచి పోతాయి. అక్కడ ఉమర్ రాబియా మసీద్ అని ఉంది. అయితే అక్కడ ఏం చేశారంటే వాళ్ళు నిర్వాహకులు, షాపుల నిర్వాహకులు కానివ్వండి, మదర్సా వాళ్ళు కానివ్వండి, ఈ విధంగా హైట్కు మట్టి వేసారు. ఆ మట్టి వేయడం వల్ల ఏమైందంటే కనీసం 2 ఫీట్ల నీళ్లు మనకు ఆ రోడ్డు మీద ఆగిపోతుంది. అక్కడ గుంత ఉందా లేదా, బండి పోతుందా లేదా అనే అనుమానాలు వస్తాయి, ఎవరు పోజాలరు. అయితే ఇంకొకటి అక్కడ నుంచి ఏదైతే డివైడర్ కట్టారో అది కనీసం 3 ఫీట్ల డివైడర్, 3-3.5 ఫీట్ల డివైడర్ ఉంది అది. అయితే ఆ 3.5 ఫీట్ల పైనుంచి కూడా నీళ్లు పైనుంచి దుంకుతాయి. ఇటువంటి మన వీడియోలలో కూడా ఇంతకుముందు చూసి ఉన్నాము. ఇప్పుడు వర్షం తగ్గినందువలన ఆ నీళ్లు క్రిందికి వెళ్ళిపోయినాయి.
అయితే ఆల్రెడీ 1 గంట 2 గంటల వరకు రాకపోకలు ఆగిపోయినాయి. ఇటు హైదరాబాద్ వెళ్ళడానికి సౌకర్యంగా అక్కడ బ్రిడ్జిలు ఉన్నా కానీ మనకు కేవలం తాండూరుకు 2-3 కిలోమీటర్ల లోపలనే ఈ విధమైన సౌకర్యం లేకుండా పోయింది. అది మొత్తం కనీసం 3.5 ఫీట్ల పైనుంచి నీళ్లు పోతాయి. అటువంటిప్పుడు ఎటువంటి వాహనం పోవడానికి వీలు ఉండదు. కనుక దీనిపై దృష్టి సారించాలని జనం అధికారులను కోరుతున్నారు. ఇది నీళ్లు కంటే చీకటి ఉంది కనుక ఇక్కడ నీళ్లు కనిపించడం లేదు, కానీ ఇది కూడా కాలువనే. అక్కడ రోడ్డు, ఆ కాలువలో రోడ్డు వేసారు. ఆ రోడ్డును ఇక్కడ ఏదో అయిపోయింది. ఇక్కడ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.